మనోజ్ గారు అలాగే నారా రోహిత్ గారు మాత్రం కరెక్ట్గా సెట్ అయ్యారని చెప్పొచ్చు అనమాట క్యారెక్టర్స్కి అయితే. అలాగే మన సాయి శ్రీనివాస్ గారి యాక్టింగ్ చాలామంది బాగోదు లేదా డైలాగ్ డెలివరీ బాగోదు అని ట్రోల్ చేస్తూ ఉంటారు, కానీ ఈ మూవీ చూశాకైతే ఖచ్చితంగా వాళ్ళ మాటలను వెనక్కి తీసుకుంటారు. ఇక పూర్తి రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రీయే కాబట్టి. మరి పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ భైరవం, యాక్టర్ బై మంచు మనోజ్ గారు, నారా రోహిత్ గారు, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, దివ్య పిల్లయ్య గారు, ఆనంది గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట. ఇక మూవీ స్టోరీ లైన్లోకి వెళ్ళిపోతే చెప్పాలనుకున్న స్టోరీని మ్యాక్సిమం మనకైతే చెప్పేశారు ట్రైలర్లు టీజర్లోనే. కాకపోతే ఇందులో మనకి అక్కడక్కడ కొన్ని అడిషనల్ సీన్స్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. ఆ అడిషనల్ సీన్స్ ఏంటి అంటే అసలైన యాక్టింగ్ బయటికి తీసిన సీన్స్. అంటే మన మంచు మనోజ్ గారు ఇన్నాళ్ళ తర్వాత నటించినప్పటికీ కూడా ఆయన యాక్టింగ్ కానీ లేదా ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అలాగే నారా రోహిత్ గారికి ఇంకొన్ని సీన్స్ ఉండుంటే బాగుండేదేమో అనిపించింది అనమాట. అంటే ఆయన యాక్టింగ్ అంత బాగుంది ఆ రోల్లో అయితే మాత్రం. అంటే అదేంటి ఎక్కువ సీన్స్ లేవా అంటే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి, కొన్ని సీన్స్ ఆయనకు ఉన్నాయి. ఇదేమీ స్పాయిలర్ కాదు, ఆయన్ని బిగ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించిన ఈ ఫీలింగ్ అనమాట. అలాగే ఇక దివ్య పిల్లయ్య గారి క్యారెక్టరైజేషన్ కానీ ఆనంది క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. కాకపోతే అన్నిట్లోనూ మనకి ఒకే టైప్ కాకుండా వాళ్ళకు కూడా కొంచెం హైప్ కానీ లేదు అంటే యాక్టింగ్ స్కోప్ కానీ ఉందన్నమాట ఈ మూవీలో. అదైతే బెస్ట్ అని చెప్పచ్చు. మనకి ఫస్ట్ హాఫ్ నుంచి కూడా చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంటర్వెల్ దాకా కూడా మంచి హైగా అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాగే సెకండ్ హాఫ్లోకి వచ్చేపాటికి బాగానే ఉంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది, కానీ నెమ్మదిగా డౌన్ అయిన ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఓవరాల్గా అయితే మంచి మూవీ అని చెప్పచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ మెయింటైన్ చేసినంతగా అయితే సెకండ్ హాఫ్ని మరి కొంచెం తగ్గించినట్టయితే ఉంది, అంటే నాకు అనిపించింది మాత్రమే. అలాగే ఇంకొన్ని హై సీన్స్ అయితే యాడ్ చేయొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నప్పుడు మనకి. అరే నారా రోహిత్ గారు ఇంత ఇదిగా ఉన్నారు కదా, మనోజ్ గారు ఇలా ఉన్నారు కదా, ఇంకొక 2-3 సీన్లు పెడితే అదిరిపోయేది కదా అనే ఫీల్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇందులో బెస్ట్ ఏంటి అంటే మాత్రం డైరెక్షన్ అని చెప్పొచ్చు అనమాట. విజయ్ కనకమేళ్ళ గారు అయితే నెక్స్ట్ లెవెల్ డైరెక్ట్ చేశారు. నేనైతే తమిళ వర్షన్ చూడలేదు, ఇంతకుముందు కూడా చెప్పాను ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి అని. సో తమిళ వర్షన్ ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదు, కానీ ఈ మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి మంచి యాక్టింగ్ ఉండే విధంగా అయితే చూసుకున్నారనమాట విజయ్ గారు అయితే మాత్రం. ఖచ్చితంగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి ఈ మూవీ చూసిన తర్వాత. సాయి శ్రీనివాస్ గారి నుంచి అయితే మాత్రం బాగా కష్టపడ్డారని చెప్పచ్చు. ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ మూవీలో అయితే మాత్రం. అలాగే లేడీ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా ప్లే చేశారని చెప్పచ్చు. మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి జోడీగా ఇచ్చిన ఆవిడ కానీ, అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో జయసుధా గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకి న్యాయం అయితే చేశారు. ఓవరాల్గా అయితే మాత్రం మూవీ 1 టైం వాచబుల్, చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మెయిన్లీ మనోజ్ గారి క్యారెక్టర్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్గా గుర్తుండిపోద్ది అనమాట. అలా అయితే నటించారని చెప్పొచ్చు యాక్టింగ్. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. Love you all.